హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ తిరుపతి అరుణాచలం ట్రిప్ని 4 డేస్ సిరీస్గా డివైడ్ చేసి అప్లోడ్ చేశాను. హోప్ మీ అందరికీ ఆ వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నాను. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో వీడియోస్ని ట్యాగ్ చేస్తున్నాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ డే 2 వీడియోలో స్ట్రీట్ షాపింగ్కి వచ్చామని చెప్పాను కదా. సో ఆ రోజు మేము ఏమేమి షాప్ చేసామో చూపిస్తాను. తిరుమలలో స్ట్రీట్ షాపింగ్ అంటే కొండ మొత్తం ఉంటుంది కదా. సో అదంతా చూపించాలంటే ఎన్ని గంటలైనా సరిపోదు. అందుకే మేము కొనిన వాటిని మాత్రమే మీకు చూపిస్తున్నాను. నిజమైన షాపింగ్ తిరుమలలో చేయాలంటే మనకి మడ వీధులలో నుంచి సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళే దారిలో సబ్వే ఉంటుంది. సో అక్కడ ఉంటుందన్నమాట అసలు సిసలైన షాపింగ్. సో అందుకే మేము ఇక్కడ నార్మల్గా చూసేసి ఇంకా మడ వీధుల లోపలికి వెళ్ళాము. సో అక్కడ నుంచి సిఆర్ఓ ఆఫీస్ వైపు వెళ్తున్నాం అనమాట. సో దారిలో మనకి భజన కనిపిస్తుంది. ఇంకా లేట్ అయింది కదా, జనాలు పడుకుంటున్నారు. అసలు షాపింగ్ అంటేనే గర్ల్స్ కోసం కదా, ఎస్పెషల్లీ స్ట్రీట్ షాపింగ్. చూస్తున్నారుగా అన్ని గర్ల్స్ థింగ్స్ ఎక్కువ ఉంటాయి. లుక్ ఎట్ దీస్ బ్యూటిఫుల్ నెక్లెసెస్. ఇలాంటి ట్రెడిషనల్ జ్యువెలరీ ఇక్కడ చాలా ఫేమస్. తిరుపతి వచ్చి ఇలాంటి ఐటమ్స్ కొనకపోతే ఎలా కదా. మీ క్లోజ్ ఫ్రెండ్స్కి ఆర్ వెల్ విషర్స్కి గిఫ్ట్ చేయడానికి పర్ఫెక్ట్ ఆప్షన్. నేను ఒకటి నోటీస్ చేశాను, ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తుంటాం కదా, లాస్ట్ ఇయర్ ఉండే మోడల్ ఈ ఇయర్కి ఉండదన్నమాట. సో నెక్స్ట్ ఇయర్ ఏం వస్తాయో కూడా తెలీదు. సో అందుకే నచ్చింది వెంటనే తీసుకోవాలి. ఇవే ఇన్స్టాగ్రామ్ లో అయితే థౌజండ్స్ లో ఉంటాయి కదా, కానీ అఫ్ కోర్స్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటది అనుకోండి. నేను 2 వెరైటీస్ తీసుకున్నాను. వీటి ప్రైస్ వచ్చి ఒక్కొక్కటి 200 పడింది. బార్గెన్ చేయడం గట్టిగా వచ్చే వాళ్ళు లక్కీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మేము ఫోటో ఫ్రేమ్స్ చూసాము. ఆ లైటింగ్స్ తో మెరిసిపోతుంది. మా చిన్నప్పుడు 2007లో మేము ఫ్రేమ్ తీసుకున్నాము లైట్స్తో. అది ఎగ్జాక్ట్గా మాకు 18 ఇయర్స్ వచ్చిందనమాట. ఎంత క్వాలిటీగా ఉందో ఏమో. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అది పాడైపోయింది. సో ఇంకోటి తీసుకోవడానికి చూస్తున్నాము. ఇప్పుడు చూపిస్తున్న ఈ పెద్ద ఫ్రేమ్ ఉంది కదా, దీని ప్రైస్ అయితే 10K చెప్పారు. కానీ మా బడ్జెట్ ఇది కాదు. ఇలాంటి ఒక ఫ్రేమ్ మన ఇంట్లో ఉంటే ప్రతిరోజు దర్శనం జరిగిన ఫీలింగ్ వస్తుంది కదా. మీకు తెలుసా ఈ కథ? ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి వడ్డీ చెల్లిస్తున్నాడని. అసలు ఏం జరిగిందంటే, వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ పద్మావతి అమ్మగారి వాళ్ళ నాన్న నరపతి వెడ్డింగ్ని చాలా గ్రాండ్గా చేయమని అడుగుతారనమాట. అప్పుడు స్వామివారి దగ్గర అన్ని వనరులు లేక ది రిచెస్ట్ పర్సన్ అయిన కుబేరుడి దగ్గరికి వెళ్ళి 1.4 మిలియన్ రామముద్ర కాయిన్స్ అంటే గోల్డ్ కాయిన్స్ని తీసుకుంటారనమాట అప్పుగా. కానీ అప్పుడు కుబేరుడు ఒక షరతు పెడతారు. ఏంటంటే ఈ యుగం అంతా అప్పు తీర్చాలి అని. అప్పుడు స్వామి, నా భక్తులు తిరుమల హుండీలో వేసే ప్రతి కానుకని నీ అప్పు తీర్చడానికి యూజ్ చేస్తాను అంటారనమాట. సో అదే ఇప్పటికీ భక్తులు నమ్ముతారు. సో దైవం కూడా ఇచ్చిన మాటని తప్పకుండా నిలబెట్టుకుంటుందనే సందేశం మనకి కథ ద్వారా అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇత్తడి సామాన్ల షాప్కి వచ్చాము దీపపు కుందులు కొనడానికి. నిజంగా బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. వీళ్ళైతే బాగా గట్టిగా చెప్తారనమాట ప్రైస్. ఈ లోటస్ షేప్ ఉన్నాయి కదా, సో ఈ కుద్దులు తీసుకుందాం అనుకుంటున్నాము. ఈ పెద్దవైతే 600 అండ్ చిన్నవైతే 200 చెప్పారు. మీరేమనుకుంటున్నారు? వీటి ప్రైజెస్ వర్త్ అంటారా? కమెంట్ చేయండి. ఈ క్యూట్ స్వామివారి ఐడల్స్ చూసారా? వర్క్ ప్లేస్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి కదా, టేబుల్ దగ్గర ఆర్ క్యూబికల్స్ దగ్గర. ఎక్కడ చూసినా నెక్ సెట్స్, బ్యాంగిల్స్, కీ చైన్స్. యాక్చువల్గా నేను 200 పెట్టి తీసుకున్నా అని చెప్పాను కదా, ఇక్కడ వీళ్ళు 150కే ఇచ్చేస్తామన్నారు. చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఏం చేస్తాం చెప్పండి. అందుకే అడగడం చాలా తక్కువకి అడిగి అలా పెంచుకుంటూ పోవాలన్నమాట. అండ్ చిన్నపిల్లలతో ఇటువైపు వచ్చామనుకోండి, ఇంకా అయిపోయినట్టే మన పని. ఇవన్నీ చూసాక ఖచ్చితంగా కావాలంటారు. చాలా వెరైటీస్ ఉన్నాయి అసలు పిల్లల కోసం. ఎన్ని కొన్నా వాళ్ళ కోసం తక్కువే కదా. వాళ్ళైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవి చూసారా? ద్వారబంధాలు, లేదంటే పూజ గదికి బాగా డెకరేట్ చేసుకోవచ్చు. ఈచ్ 120 రూపీస్ అనుకుంటా. ఇంకా లడ్డూలోకి కలపడానికి పట్టిక, శనగలు అన్ని కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కుంకుమ ప్యాకెట్, పసుపు ప్యాకెట్ పంచడానికి కూడా. అండ్ కమింగ్ టు ఫుడ్, మనకి ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి. ఫ్రూట్ జ్యూసులు కానీ లేదంటే బాదం పాలు చాలా ఉంటాయి. అండ్ ఈ అంకుల్ చూసారా, మాకు సెల్యూట్ చేస్తున్నారు. మేము మళ్ళీ వెళ్తే మళ్ళీ చేశారు. మేబీ చేతిలో కెమెరా ఉందనేమో. సో ఫన్నీ. అండ్ ఎక్కడికక్కడే మనకి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తారు. అసలు నేనైతే ఏంటో యూట్యూబ్ స్టార్ట్ చేశాక కెమెరాని చూడగానే ఎనర్జీ లేకపోయినా ఎనర్జీ ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఫుల్గా అలిసిపోయి ఓపిక లేక ఉన్నాను. అయినా కానీ కెమెరాని చూడగానే హాయ్ చెప్పేస్తున్నాను అనమాట. ఎంత షాప్ చేయొచ్చో ఇక్కడ. సో నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిరుపతి వెళ్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా వాళ్ళని అడిగి మీకు కావాల్సినవన్నీ కొనుక్కొచ్చుకోండి. అండ్ లాస్ట్లో ఈ తోరణం షాప్కి వచ్చాము.
పర్ల్స్‌తో ఉన్న ఒక తోరణం తీసుకున్నాము. 600 పడింది. సో, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్‌తో ఫ్లవర్ వాణి అని రకరకాలున్నాయి. ఈ క్యూట్ సింహాసనం భలే ఉంది కదా! వీటిని మీరేమని పిలుస్తారు? కమెంట్ చేయండి. సో, అంతేనండి. ఇలా అయిపోయిందనమాట మా షాపింగ్. యాక్చువల్‌గా ఓపిక లేదు. మేము ఆల్రెడీ షాపింగ్ స్టార్ట్ చేసేసరికే 11 అయిపోయింది. సో, అలాగా మళ్ళీ మనకు టైం దొరకదు కాబట్టి చేసేసామనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఓం నమో నారాయణాయ.